హలో గైస్, వెల్కమ్ టు ది మూవీ రివ్యూ ఫ్యాంటాస్టిక్ ఫోర్ 2025. ఫస్ట్ గా మూవీ గురించి మాట్లాడుకునే ముందు మన యూట్యూబర్ ఫ్రెండ్స్ లో ఒకరైన చందు మాట్లాడుతూ నేను ఈ మూవీ చూడడానికి 20 కిలోమీటర్స్ దాటొచ్చా అని చెప్పాడు. నేనైతే ప్రతి మూవీ చూడడానికి 50 కిలోమీటర్స్ వరకు దాటి రావాల్సి వస్తుంది. మరి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఓకే, జోక్స్ పార్ట్. ఫస్ట్ గా మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఫేస్ 5 స్టార్ట్అప్ కి ఎంత ఇంపార్టెన్స్ మనకు బాగా తెలుసు. అయితే ఆ అంచనాలకు ఏ మాత్రం కూడా తగ్గకుండా ఉంది మూవీ. చెప్పాలంటే స్టోరీ లైన్ అంటే మనందరికి బాగా తెలిసిందే. గెలాక్టిస్ ఆగమనం, ఎర్త్ విధ్వంసం, ఏం కుదిరిందిరా. అలానే స్టోరీ వెళ్ళిన తీరు కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా అలా ఫ్లో లో వెళ్ళిపోతున్నట్టు ఉంటది. అండ్ ప్రీవియస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ లో ఉన్న కొన్ని మిస్టేక్స్ ను కూడా కరెక్ట్ చేస్తూ ఈ మూవీలో మనకు చూపించారు. లైక్ ప్రీవియస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో ఎర్త్ దగ్గరికి గెలాక్టిస్ ఎలా వచ్చాడు అనే దానికి మనకి మూవీలో చూస్తూ గెలాక్టిస్ కి ఒక స్పేస్ షిప్ ఉన్నట్టుగా కూడా మనకు చూపించారు. అండ్ ఇంకా లాస్ట్ మూవీలో మెన్ సిల్వర్ సర్ఫర్ కి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఏమి మనకు చూపించలేదు. బట్ ఈ మూవీలో అలా కాకుండా షెలాబెల్ సిల్వర్ సర్ఫర్ కి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉన్నట్టు కూడా దాన్ని రివీల్ చేస్తూ మనకు చూపించారు. అండ్ ఈ మూవీలో చెప్పుకోవాలంటే జానీ స్టామ్ని అండ్ సియో స్టామ్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారనే చెప్పాలి బెన్ రిచర్డ్స్ లతో పోల్చుకుంటే. అండ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కూడా ఈ మూవీకి ఏదో విధంగా కనెక్ట్ అయి ఉంటాడు అని నేను అనుకున్నా. బట్ మూవీ ఫస్ట్ నుంచి కూడా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎగ్జిస్టెన్స్ మనకి మూవీలో చివరి వరకు కూడా ఉంటుంది. అండ్ ఈ మూవీ ఎండింగ్ లో ఫ్రాంక్లిన్ ఒక మర్చిపోలేని ఒక గుర్తుండిపోయి మ్యాజిక్ లాంటిది చేస్తాడు. అదేంటి అనేది నేను మీకు ఈ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్తాను. ఇంకా వదిలేస్తే స్టోరీ మొత్తం కూడా స్పాయిలర్స్ లేకుండా చెప్పుకుంటూ పోయేలాగా ఉన్నా నేను. అయితే చాలా బాగుంది మూవీ. నేను ఈ మూవీకి 5 పాయింట్స్ కి ఓవర్ 4.5 ఇద్దాం అనుకుంటున్నా. అంటే నాకు అంత బాగా అనిపించింది అని నా అభిప్రాయం. ఈ మూవీ మీరు ఒకవేళ చూసుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో, మీరు ఎంత గ్రేడ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీ ఎండింగ్ లో గెలాక్టిస్ ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎలా ఓడించారు అండ్ ఎండింగ్ ఎక్స్ప్లెయిన్ ఏంటి అనేది ఒక వీడియో కూడా మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా బ్రేక్ డౌన్ చేస్తూ రేపు మార్నింగ్ కూడా మన వీడియో ఒకటి వస్తుంది. ప్లీజ్ తప్పకుండా వాటిని కూడా సపోర్ట్ చేసి చూస్తారు అని ఆశిస్తున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ రివ్యూ గైస్. ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ యూ నో I don't end this video without saying Excelsior. Avengers! Assemble.